నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగాంధ్ర కార్యక్రమానికి సర్వంగా సుందరంగా ముస్తాబవుతున్న విశాఖ నగరం. ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించిన లోకేష్. విశాఖ వేదికగా ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం వివరాలు వెల్లడించిన రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయులు, అనగాని సత్యప్రసాద్. యోగాంధ్రతో విశాఖ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగునున్నాయని వెల్లడి. విశాఖలో 3 రోజుల పాటు కొనసాగనున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన. తెలంగాణ గత ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసిన ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దర్యాప్తు చేయాలని వినతి. ఇక వివరాలు చూస్తే, యోగాంధ్ర నిర్వహణతో విశాఖ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగునున్నాయని రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాదులు తెలిపారు. ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర వేడుకల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యోగాంధ్ర నిర్వహణకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కేంద్ర నిధులతోనే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 5 లక్షల మందితో యోగాను నిర్వహించి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించబోతున్నామని చెప్పారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలన్నారు. యోగా చేస్తూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని మంత్రులు సూచించారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో చేసిందన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరస్తులకు మద్దతు తెలుపుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలకు స్వస్తి పలకాలని మంత్రులు సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్తో పాటు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారి చొరవతో 10 సంవత్సరాలు పూర్తయింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారు నిశ్చయించడం, దానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రపంచం యావత్తు మన విశాఖ వైపు చూస్తూ ఉంది. 175 దేశాల నుంచి ప్రతినిధుల పార్టిసిపేషన్తో పాటు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆర్కే బీచ్లో యోగాని చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు కూడాను 29.5 కిలోమీటర్ల మేర 3,26,000 మంది లక్ష్యంతో ఒకే ఒక స్ట్రెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా విశాఖ నగరంలో 5 లక్షల మందితోటి యోగాని అరోజు చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోటి 1,00,000 కేంద్రాల్లో మనం ఈ యోగాని చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా 25,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డ్స్ని మనం సృష్టించబోతున్నాం. దీనికి వేదికగా మన విశాఖ నగరం నిలవటం అది మనకు అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, వయసుతో 14 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరూ కూడా అర్హతగా దీనికి రావడానికి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా 2-3 రోజుల నుంచి కూడా కింది స్థాయి వరకు, వార్డ్స్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తే ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు నడిచి రావడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కొంచెం దూరంలో ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.
యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఎస్రాయవరం మండలంలో రేవు పోలవరం సముద్ర తీరం వద్ద జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆయుష్ శాఖ సహకారంతో పర్యాటక డెస్టినేషన్ యోగా ప్రదర్శన 2000 మందితో యోగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు ఆర్ శ్రీను, రాంబాబు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ యోగాలోని ఆసనాల బ్రీతింగ్ టెక్నిక్స్ అన్ని చేసి చూపించి హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, కాకినాడ సిటీ శాసనసభ్యులు వెంకటేశ్వర్లతో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఈ నెల 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారన్నారు. పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్రుల వాసుల అదృష్టమన్నారు. ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తుందన్నారు. బెండ్ చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకోండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగలం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగలం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు గారి సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తోంది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతోందని అమిత్ షా భరోసా పేర్కొన్నారు. యోగాంధ్ర నిర్వహణకు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం తలమునకలయ్యింది. ఎక్కడా ఎటువంటి అపశృతి దొరలకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నగరంలో యోగాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది యోగాసనాలు వేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ సాగర తీరంతో పాటు ఏయులో కూడా యోగాంధ్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. బీచ్ రోడ్లో ఒక్కొక్క కంపార్ట్మెంట్గా విభజిస్తూ ఆయా కంపార్ట్మెంట్లలో యోగా చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యోగాంధ్రలో పాల్గొనే వారు ఎక్కడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా భారీ ఎత్తున మౌలిక వసతులను అధికార యంత్రాంగం కల్పిస్తోంది. మొబైల్ టాయిలెట్స్తో పాటు అంబులెన్స్, వైద్య సేవలు అందుబాటులో ఉంచుతుంది. యోగాంధ్రను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈ నెల 21న నగరంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బాగ్చి తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీల్లో నగరంలో డ్రోన్లు ఎగురవేయడాన్ని పూర్తిగా నిషేధించామని చెప్పారు. నగర పోలీస్ కమిషనరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి పార్క్ హోటల్ వరకు ఉన్న రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా పార్క్ హోటల్ నుండి భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నామని చెప్పారు. పలు చోట్ల ట్రాఫిక్ను మళ్లించామని ప్రజలు గుర్తించి తమకు సహకరించాలని పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చి కోరారు. మీడియా సమావేశంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే 2025 సెలబ్రేషన్స్ మన నగరంలో
21 జూన్ 2025 జరగబోతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన 28th ఇక్కడికి రాబోతున్నారండి. 21st ఒకటి ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెన్యూ, ఇంకొకటి కంటిన్యూన్సీ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్. అది కాకుండా పార్క్ హోటల్ నుండి వెమ్లీ బీచ్ వరకు దాదాపు 26 కిలోమీటర్ స్ట్రెచ్. అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు. దాదాపు 3.5 లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం. సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి. నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఆంక్షలు. రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము, అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేశాము. ఆ అస్త్రం యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది, అది కూడా అస్త్రం యాప్లో గైడెన్స్ దొరుకుతుంది. వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి. ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము. సో ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షల గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం. అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యోగా స్టేజెస్ ఆల్ అలాంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు భీమ్లీ బీచ్ పెట్టాలి. కాబట్టి వెహికులర్ ట్రాఫిక్ ఈ స్ట్రెచ్లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడ కూడా బోత్ సైడ్స్ ఉన్న రెసిడెన్స్కి మేము వేరే రూట్ యూజ్ చేయమని చెప్తున్నాం. విఐపీస్ ఎవరు యోగాంధ్ర మెయిన్ వెన్యూ ఆన్ ఆర్కే బీచ్ రోడ్ అక్కడికి వస్తారండి. వాళ్లకు ఏపీఐఐసి గ్రౌండ్ అక్కడికి రమ్మంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం పార్క్ చేయమని వెహికల్స్. వాళ్ళు బాగా సిరిపురం, సిఆర్రెడ్డి సర్కిల్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ ఆ రూట్ తీసుకొని ఈ ఏపీఐఐసి గ్రౌండ్లో పార్క్ చేయాలి. అండ్ తర్వాత బాగా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నడిచి మెయిన్ వెన్యూకి రావాలి. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేస్తూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే పెనుమెసిన విష్ణుకుమార్ రాజు సూచించారు. 50వ వార్డులోని స్కేటింగ్ పార్క్ వద్ద వార్డు టీడీపీ అధ్యక్షులు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో యోగాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పూర్వీకుల మనకు అందించిన యోగా మహత్తరమైనదన్నారు. ప్రతిరోజు యోగాకు కొంత సమయం కేటాయించి సాధన చేయాలన్నారు. నిరంతరం యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తోందని చెప్పారు. ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. సనపల వరప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే తమ పార్కుల్లో పలువురికి యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జూన్ 21 నాడు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయటము, విశాఖపట్నాన్ని పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కేటట్టు ఈ యోగా దినోత్సవం అత్యంత వేడుకగా జరగనుంది. అందులో భాగంగా ఈ ప్రిపరేటరీ మీటింగ్స్ గురించి ఈరోజు 50వ వార్డులో సనపల వరప్రసాద్ గారు, శంకు వెంకటేశ్వరరావు, పృథ్వీరాజు గారు, అట్లాగే శంకర్ నారాయణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో పెద్ద ఎత్తున అంతకుముందు ఎవరైతే యోగా సాధన చేస్తున్నారో వారందరితోటి ఈ యోగా యొక్క ప్రాముఖ్యత, విశాఖపట్నంలో జరగనున్న అత్యంత అద్భుతమైన కార్యక్రమాన్ని గురించి తెలపడం జరిగింది. వారందరూ కూడా 100% మేము వచ్చి పార్టిసిపేట్ చేసి వారితో పాటు కుటుంబ సభ్యులతో కూడా వచ్చి మేము చేస్తాము. ఇటువంటి ప్రోగ్రాము విశాఖపట్నంలో పెట్టడం అనేది చాలా గర్వకారణంగా వారు చెప్తున్నారు. తప్పనిసరిగా రానున్న 21వ తారీఖున అత్యంత అద్భుతంగా విశాఖలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.
రావడంతో గత 10 రోజుల నుంచి అందరూ కొన్ని సేవా సంఘాలు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానివ్వండి, అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానివ్వండి, చాలామంది దీని మీద శ్రద్ధ పెట్టి గిన్నీస్ బుక్ రికార్డ్ రావాలని మోడీ గారు లాస్ట్ టైము సూరత్లో పెట్టారు. అదేవిధంగా ఈసారి ఎక్కడ పెడదామని బాబు గారితో మాట్లాడే సందర్భంలో విశాఖ నగరాన్ని ఎంచుకున్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మనం ఎంతైతే ఆయన మన మీద నమ్మకం మీద బాబు గారు మోడీ గారిని ఆహ్వానించారో మనం ఇది విజయవంతం చేయవలసిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ ఆర్నాల్డ్ చేరింది. నగరంలోని నావల్ డాక్యార్డ్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో ఐఎన్ఎస్ ఆర్నాల్డ్ నౌకాదళంలోకి ప్రవేశించింది. ఈ నౌక తూర్పు నౌకాదళ కమాండ్లో భాగంగా కమిషన్ చేయబడిన తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫర్ షోలో వాటర్ క్రాఫ్ట్ యాంటీ సబ్మెరైన్ కార్యకలాపాల కోసం ఐఎన్ఎస్ ఆర్నాల్డ్ మన నౌకాదళానికి నావికాదళానికి ఉపయోగపడనుంది. ఐఎన్ఎస్ ఆర్నాల్డ్ రాకతో భారత నావికాదళం శక్తి సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయి. ఐఎన్ఎస్ ఆర్నాల్డ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ కావడం దీని ప్రత్యేకత. ఉపరితలం నుండి శత్రువులపై ఖచ్చితమైన లక్ష్యాలతో దాడి చేయడం దీని ప్రత్యేకత. తూర్పు నౌకాదళ రొమాంటిక్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. Jai sir. So he's my senior most sailor on board, sir. Asif Abhishek Kumar. Sir, Chief of the Defence Staff. Of the Flag Officer Commanding in Chief, Eastern Naval Command, we welcome General Anil Chauhan, Param Vishisht Seva Medal. देवियों सज्जनों, अब मैं आपका ध्यान एलईडी स्क्रीन की ओर आकर्षित करना चाहूंगी, जहां हम आपके सामने अर्नाला Washing, she was a legacy. After years of distinguished service to the nation, Arnala was decommissioned on the 9th of April 1999. After more than 20 years, Arnala was revived as the lead ship of the ASW shallow watercrafts, designed and built by GRSE under the aegis of Directorate of Ship Production and constructed under the watch of warship overseeing teams at Kolkata and Kattupalli. Arnala is a symbol of innovation and Atmanirbhar Bharat with more than 80% indigenous content. Born from steel on December 31st, 2020, keel laid in August 2021 and launched in 2022. Her machineries and sensors were extensively tested and proven at sea. On 8th May 2025, the potent platform was delivered to the Indian Navy and she set sail to join her base port Visakhapatnam under the Eastern Naval Command on 17th May 2025 at 77.6 meters and State Administration, Commander Ankit Grover, Commanding Officer Designate. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్, తన భర్త ఫోన్, తన దగ్గర వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 3 రోజుల విశాఖ పర్యటనకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది ముమ్మాటికి పచ్చి నిజమన్నారు. ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేదన్నారు. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవాళ్ళు. వీళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయిందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ నా ఫోన్ ట్యాప్ అయినట్లు నాకు స్వయంగా వైవి సుబ్బారెడ్డి చెప్పారని అన్నారు. వైవి సుబ్బారెడ్డి ఆనాడే నిర్ధారించారని, అప్పుడు వైవి సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారన్నారు. ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారని, ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా అంటే అనుమానమే అన్నారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలన్నారు.
అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉండింది. Therefore, I could not fight every battle. I had to choose which battle to fight, and our time lo I could not afford to fight this phone tapping issue. మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. బుక్కా వీధిలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు ఎం సుబ్బారావు మాట్లాడుతూ ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రోడ్లను ఇష్టానుసారంగా త్రవ్వడంతో పైప్ లైన్లు దెబ్బతిని మంచినీటిలో మురుగునీరు కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి పైప్ లైన్లో వస్తున్న మంచినీరులో మురుగునీరు కలిసిపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని తెలిపారు. అనేక మంది డయేరియాతో బాధపడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు చొరవ చూపి త్రాగునీటి పైప్ లైన్లను వేసి మురికినీరు కలిసిపోకుండా చర్యలు చేపట్టాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 21న యోగాసనాలు వేసి నిరసన తెలుపుతూ తమ నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ బుక్కా వీధి ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారో రోజు వచ్చి మేము చూస్తాము. 7 గంటలకి కొలాయి ఇప్పుతారు. ఇందులో ఈ మురికి నీళ్ళు వస్తాయి, వాళ్ళు చేస్తారు కాదని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే నెల రోజుల్లో మేము చేస్తామని ఇక్కడికి వచ్చి వాగ్దానం చేశారు. ఇప్పుడు 3 నెలలు అయింది కానీ ఏమీ పట్టించుకోలేదు. కనీసం అధికారులు ఉన్నారు, జిల్లా అధికారులు, ఏఈ డిఈల దగ్గరికి వెళ్ళాం కానీ ఈ రోజుకి పట్టించుకోలేదు. ఏమంటే మున్సిపల్ కమిషనర్ లేడనేసి చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ లేకపోతే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళు సౌకర్యాలు తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కమిషనర్ లేరని ఏదైనా మానేశారా చెప్పండి? కమిషనర్ లేరని విశాఖపట్నంలో యోగా మానేశారా? కమిషనర్ లేడని ఏ పని చేయలేదనేది చెప్పాలి. ఈ నీళ్ళు ఎంపీ గారు తాగాలి, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు తాగాలి, ఇక్కడున్న అధికారులు తాగి ఈ నీళ్ళు బాగున్నాయని చెప్పమానండి, మేము ఒగ్గేస్తాం. వాళ్ళు ఏ నీళ్ళు తాగుతుండ్రో ఈ ప్రజలకు కూడా అయ్యే నీళ్ళు ఇవ్వాలి. ఎవరైతే ప్రజలు ఆరోగ్యాల కోసం మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నామని అధికారులు చెప్తున్నారో ఈ రోజుకి కూడా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు 700 రూపాయలు నీళ్ళు తాగుతున్నారు. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనను వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మహిళపై జరిగిన ఘటనతో మహిళలకు రక్షణ కొరవడిందని రుజువైందన్నారు. నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కళ్యాణి మాట్లాడుతూ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్పుగా తీసుకున్న సొమ్ము చెల్లించలేదని, ఆ మహిళ పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాడుల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో వైసీపీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు.
జరిగే, హత్యలు జరిగే, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగినా ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు. అలాగే మొన్ననే చూసాము, అనంతపురం జిల్లాలో ఒక బాలికని 6 రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాం. ఇంత పెద్ద సంఘటన జరిగిన హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియోస్ తీస్తూ అత్యాచారం చేశారు. అది 6 నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు, స్పందించడానికి కూడా తీరిక లేదు. అంత దారుణంగా, అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ సాక్షి మీద తీసుకుంటే ఆ రోజు అక్రమ కేసు పెట్టడానికి, లేని విషయాన్ని సృష్టించడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఈవిడికి తీరికుంది. యోగా కేవలం ఆధ్యాత్మిక జాగృతికి సాధనం మాత్రమే కాదు, మానసిక శారీరక శక్తిని పెంచే అద్భుత ప్రక్రియ అని ఎంపీ శ్రీభరత్ అభిప్రాయపడ్డారు. శ్రీ వరాహ నరసింహస్వామి పుణ్యస్థలంలో బుధవారం ఉదయం జరిగిన ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక అనుభూతిని అందించింది. ఈ సందర్భంగా ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం యోగా పట్ల అవగాహన పెంచడంతో పాటు ఆధ్యాత్మిక శారీరక సమతుల్యతను సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. బెట్టింగ్ రాయుళ్ల మూలాల్ని ఛేదించేందుకు విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ వర్గాలతో మ్యూల్ ఖాతాలు సంపాదించి ఆన్లైన్, ఆఫ్లైన్లో బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై ఇప్పటికే కన్నేశారు. తాజాగా ఒకే కేసులో 13 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్ని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత్ బగ్చి మీడియాకు వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ బెట్టింగ్ ముఠా సభ్యులు నిరుద్యోగులతో పాటు అమాయకులను నమ్మిస్తున్నారన్నారు. డబ్బు కాలే చేసే బెట్టింగ్ వెబ్సైట్లను అలవాటు చేస్తున్నారని, మూల్య బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్న అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన ఓ వ్యక్తిపై పోలీసులు కొన్నాళ్లుగా దృష్టి సారించారని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన్ను అరెస్టు చేసి ఆయనిచ్చిన వివరాల ఆధారంగా మిగతా వారిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు భారీ ఎత్తున మ్యూల్ బ్యాంకు ఖాతాలని ఇతరులకు అందజేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైందన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ నారాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలాంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగాంధ్ర కార్యక్రమానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న విశాఖ నగరం. ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించిన లోకేష్. విశాఖ వేదికగా ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం వివరాలు వెల్లడించిన రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయులు, అనగాని సత్యప్రసాద్. యోగాంధ్రతో విశాఖ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగునున్నాయని వెల్లడి. విశాఖలో 3 రోజుల పాటు కొనసాగనున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన. తెలంగాణ గత ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసిన ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దర్యాప్తు చేయాలని వినతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న DV డిజిటల్ న్యూస్.